on the basis of retention property, on the basis of retention on the basis of retention of magnetism, artificial magnets are divided into how many types? అంటే తనలో మ్యాగ్నెటిజంని నిల్వ ఉంచుకునే స్వభావాన్ని బేస్గా చేసుకొని మ్యాగ్నెట్స్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తాము అంటున్నాడు. మ్యాగ్నెటిక్ నేచర్ నిల్వ ఉంచుకునే స్వభావాన్ని బేస్గా చేసుకొని ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తాము అని అడిగాడు. హౌ మెనీ టైప్స్? దే ఆర్ టెంపరరీ మ్యాగ్నెట్స్ అండ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తాము? టెంపరరీ మ్యాగ్నెట్స్గా, పర్మనెంట్ మ్యాగ్నెట్స్గా, 2 టైప్స్గా మనము డివైడ్ చేయడం జరుగుతుంది. 2 టైప్స్గా డివైడ్ చేస్తాము. దెన్ వాట్ ఈజ్ మీన్డ్ బై టెంపరరీ మ్యాగ్నెట్స్? టెంపరరీ మ్యాగ్నెట్స్ అంటే ఏంటో చెప్తారా? వేటిని టెంపరరీ మ్యాగ్నెట్స్ అంటారు? ద మ్యాగ్నెట్స్ విచ్ కెన్ లూజ్ దేర్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ బై రిమూవల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దాన్ని ఏమంటారు? టెంపరరీ మ్యాగ్నెట్స్ అంటారు. మీరు ఇంటి దగ్గర ఆడతారు, ఇట్లా ఏం ఆడతారు? ఇది మ్యాగ్నెట్ ఉంటుంది కదా, ఈ మ్యాగ్నెట్కి ఒక కాంట పెట్టినారనుకోండి, ఇది అతుక్కుంటుంది. దానికి ఇంకో కాంట పెడితే అతుక్కుంటుంది, దానికి ఇంకో కాంట పెడితే అతుక్కుంటుంది. ఈ మ్యాగ్నెట్ని తీసేసిన తర్వాత, ఇక్కడ నుంచి తీసేసిన తర్వాత ఈ కాంటకి ఇది కొద్దిసేపు అతుక్కుంటుంది, ఆ తర్వాత కింద పడిపోతుంది. ఇట్లాంటి మ్యాగ్నెటిజంని ఏమంటారు? టెంపరరీ మ్యాగ్నెట్స్ అంటారు. దిస్ ఈజ్ వాట్ యాక్ట్స్ యాజ్ టెంపరరీ మ్యాగ్నెట్. టెంపరరీ మ్యాగ్నెట్. ఈ మ్యాగ్నెటిక్ నేచర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పోగానే ఇది కింద పడిపోవడం జరుగుతాయి. ఓకేనా? నెక్స్ట్ వన్, పర్మనెంట్ మ్యాగ్నెట్స్. పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అంటే ఏంటివి? ద మ్యాగ్నెట్స్ విచ్ కెన్ రిటైన్ దేర్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఎక్కువ కాలము మ్యాగ్నెటిక్ నేచర్ని, మ్యాగ్నెటిజంని దానిలో నిలుపు ఉంచుకునే మ్యాగ్నెట్స్ని ఏమంటారు? పర్మనెంట్ మ్యాగ్నెట్స్. దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్? పర్మనెంట్ మ్యాగ్నెట్స్. పర్మనెంట్